మన తెలుగు ప్రాంతాలలో అద్భుతమైన హిల్ స్టేషన్ ఏదైనా ఉందంటే అది అరుకే. నీటి మట్టానికి 3800 అడుగుల ఎత్తులో ఉన్న ఈ అరకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ట్రైబల్స్ అమ్మే చికెన్ కబాబులు, అంతేకాకుండా ట్రైబల్స్ వేసే దిమ్సర్ డ్యాన్సులు ఎంతో అద్భుతంగా అనిపిస్తుంటుంది చూస్తుంటే. అంతేకాకుండా ఇక్కడ ట్రైబల్స్ ఎలా ఉంటారు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ సాంప్రదాయాలు అన్నీ ఈ మ్యూజియంలో ఉంటాయి. మనం ఇక్కడికి వచ్చినామంటే ఈ మ్యూజియంలో ప్రతి ఒక్కటి తెలుసుకోవచ్చు. ఇక్కడైతే లెక్కలేనన్ని సినిమా షూటింగ్ స్పాట్స్ అయితే ఉంటాయి. ఈ వీడియోలో అయితే ఇవన్నీ చూసేద్దాం. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం. ఫ్రెండ్ మనం అయితే అరకులో ఉన్నాం అనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం అరకులో ఒక్క రోజులో ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు అని అన్ని చూపిస్తా. సో అరకులో ఉన్న మెయిన్ ప్లేసెస్ మనం ఏమేమి కవర్ చేయొచ్చు అవన్నీ చూపిస్తాం అనమాట. ఫ్రెండ్ అయితే మనమైతే ఒక ఆటో రెంట్ తీసుకున్నాం. దీనికి వచ్చేసి 1200 పడ్డది, అంటే 1300 చెప్పిండు, ఒక 100 డిస్కౌంట్ ఇచ్చిండు. సో అంటే ఆయన అన్నాడు లాస్ట్కి మీకు నచ్చితే 1100 లేకపోతే 1200 అన్నాడు. ఇక మేము 1200 ఇస్తాం. సో ఈ ఆటోలో మీరు 4 5 1300 లోపే వస్తుంది. సో ఆటో అంతా తిప్పుతారనమాట మనల్ని. ఇక్కడితో అయితే మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ వీడియోలో మనకి అంటే అరకులో ఏమేమి ప్లేసులు చూడొచ్చు. ఒకవేళ మనం ఇలాంటి ఆటో అయినా క్యాబ్ అయినా రెంట్ తీసుకుంటే మనకి ఏమేమి ప్లేసులు చూపిస్తారు, వర్త అనేది చూపిస్తా. సో వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ కొట్టండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు మొత్తం ఈ ఆటోలను తిరుగుతాం అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా, ఇది మార్కెట్. ఇక్కడ ప్రతి వారం 20 లక్షల బేరం కొనసాగుతుందంట. ఇనే వరకు నేనే షాక్ అయిపోయినా. సో ఇప్పుడైతే మీరు చూసిన ప్లేస్ ఉంది కదా ఇది. సో ఇదైతే మహేష్ బాబు సినిమా షూటింగ్ తీసిన ప్లేస్ అంట, అర్జున్ సినిమా. అది బాబు గారు ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. పోతుంటే రూట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చెప్పరా ఏమన్నా? బాగుంది. ఇక్కడ గుట్టలు అవి బాగున్నాయి. ఇప్పుడు మనం పోయేది అది ప్లేసు చాపరాయి. అక్కడనే మన అదేంది అది వల్లంగి పిట్ట మెల్లగా రమ్మంట. ఇప్పుడు ఆడికే మనం పోతున్నాం. ఎస్, బిర్యానీ తిన్నాం, మంచిగా ఉంది. బాబాయ్ కూడా మంచిగా ఉంది. సో మనమైతే మన ఫస్ట్ స్పాట్ కాడికి వచ్చినాం, చాపరే వాటర్ ఫాల్స్. ఇది భలే ఉంది. చూద్దాం అవుతుంది అట్లా, కానీ ఇదే అనమాట. ఇప్పుడు చూద్దాం, నాకైతే ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు. ఇందులోకి అయితే మనకు ఎంట్రీ టికెట్ 50 రూపాయలు తీసుకుంటాడు. 50 రూపాయలు తీసుకున్న తర్వాత మనం లోపల పోయి ఎంతసేపు అయినా కూర్చోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఈ నీళ్ళలో ఎగిరి దూకొచ్చు అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. లొకేషన్స్ అయితే మనకు వీడియోలో ఇట్లా అనిపిస్తున్నాయి, కానీ దగ్గరుంటే మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి. 50 రూపాయలకి అయితే ఫుల్ వర్త్. మనం ఎంతసేపు అయినా ఉండి చాలా ఫోటోలు చాలా వీడియోలు తీసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్ సీజన్ కాదు, అంటే సీజనే, బట్ వర్షాలు అయితే ఇక్కడ ఎక్కువ రావట్లేవు అనమాట. అది కొంచెం మైనస్ అయిపోయింది. నేను ఇక్కడ అడిగిన ఆటో అన్న ఏమైందన్నా మరి వర్షాలు ఎందుకు రావట్లేవు అంటే ఏదో సంథింగ్ ఏదో రీజన్స్ చెప్పిండు. మనకి ఈ టైంలో వచ్చినా కానీ ఇప్పుడు మీరు లొకేషన్ చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఎక్కువ క్రౌడ్ ఉండదు, మనకు రూమ్స్ తక్కువ బడ్జెట్లో దొరుకుతాయి, అన్ని తక్కువ బడ్జెట్లో ఇప్పుడు అయిపోతాయి అన్నమాట. ఇక్కడ ఇది చూస్తా ఉంటే పక్కన అయితే ట్రైబల్ డాన్స్ అయితే నడుస్తుంది. అక్కడికైతే వెళ్ళిపోయినా చూపిస్తా చూడండి. మనకైతే ఆ పాట అయితే అర్థం కాదు, కానీ అర్థం కాకపోయినా కానీ చాలా అద్భుతంగా ఉంది, మస్తు ఉంది. ఇన్నాకో తినబుద్ధి అవుతుంది. ఒకసారి వినిపిస్తా, మొత్తం చూడండి. మంచిది. కొడతారుగా ఒకటి 30 రూపాయలు జత అంటే 50. ఫోన్పే ఉందా? ఫోన్పే జత ఇది చూడండి ఎట్లుందో. ఇది ఒకటి 30 రూపాయలు అన్నాడు, 2 తీసుకుంటే 50 రూపాయలు అంట. 2 తీసుకున్నాం. కొంచెం ఇక పుల్లగా తీయగా
భలే ఉన్నాయి. అక్కడి నుంచి వెళ్ళి మన సెకండ్ స్పాట్ అరకు పైనరీ కాడికి వచ్చినాం అనమాట. ఫస్ట్ వచ్చి చాపరాయి, నెక్స్ట్ వచ్చేసి అరకు పైనరీ. ఇది మన సెకండ్ స్పాట్ అనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ ఒకటి చూపిస్తున్నా కదా, ఇక్కడైతే ఒక సినిమా షూటింగ్ జరిగింది. అది మీకేమో తెలిసి ఉంటే పక్కా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ లొకేషన్స్ అయితే అంత క్రేజీ ఉంటాయి. ఇంకొక పార్ట్ ఏంటంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా, ఈ ప్రదేశంలో ఏమైనా సినిమా షూటింగ్స్ చేసుకోవాలన్నా, అంతేకాకుండా ఏమైనా వెడ్డింగ్ షూట్స్ చేసుకోవాలన్నా, ఏమన్నా చేసుకోవాలంటే ఒక్క రోజుకి 20,000 అనమాట. అంటే ఒక్కరోజు షూటింగ్ చేసుకోవాలంటే ఈ ప్లేస్లో 20,000 కట్టి తీసుకోవాలి. కానీ మనం నార్మల్గా ఏమైనా వీడియోలు తీసుకోవాలన్నా, ఫోటోలు తీసుకోవాలన్నా ఎంట్రీ ఫీజు 40 రూపాయలు ఉంటుంది. ఆ 40 రూపాయలతోటే వచ్చి ఇక్కడ మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్యామిలీతో వస్తే ఇందులో కూర్చొని మీరు ఫుడ్ తెచ్చుకున్నా, ఏమైనా తెచ్చుకున్నా కానీ ఇలా కూర్చొని తినొచ్చు అనమాట. అంతా ఓకే ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి అయితే డైరెక్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీ కాడికి వచ్చినాం. ఇప్పుడు మనం అయితే చాక్లెట్ ఫ్యాక్టరీలో ఉన్నామన్నమాట. ఇది నిజం చెప్పాలంటే నాకైతే అంత ఏం అనిపించలేదు. దీని ఎంట్రీ ఫీజు వచ్చేసి 50 రూపాయలు. అరకులో మనం ఏ ప్లేస్ తిరిగినా, ఎక్కడ తిరిగినా మనకు 60 రూపాయల కన్నా ఎక్కువ ఉండదు ఎంట్రీ ఫీజు. ఇది ఒక్కటి కొంచెం మంచిగా ఉంది, ఎక్కువ ఖర్చులు లేకుండా. ఈ లోపల ఉన్నాయి కదా, ఇవన్నీ చాక్లెట్సే. కానీ ఈ చాక్లెట్స్ అయితే నాకు ఎందుకో కొంచెం ఓవర్ ప్రైజ్డ్ అనిపించినాయి. బయట ఎంత రేట్ ఉందో ఇక్కడ అంతే ఉంది. ఇంకా ఇక్కడ ఒక రావ్ ఎక్కువనే ఉంది కానీ తక్కువ అయితే లేదు. ఇక ఆ మాత్రం దానికి ఫ్యాక్టరీ అని పేరు ఎందుకు చెప్పండి. ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీ కాడి నుంచి అయితే ట్రైబల్ మ్యూజియం కాడికి బయలుదేరినాం. వెళ్ళేటప్పుడు రోజు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మామూలు అంటే మామూలు ఉన్నది. ఇక్కడ మన మాటల్లో తిరిగినప్పుడు కూడా లొకేషన్స్ క్రేజీ ఉంటాయి. ఇదే అనమాట మన ట్రైబల్ మ్యూజియం. నేను ఎంట్రీ కాడ వీడియో తీయలేదు, ఏమనుకోకండి, మర్చిపోయినా. లోపలికి వచ్చినాక తీసిన. మనకైతే స్టార్టింగ్ ఇక్కడ ఒక పాండ్ ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ ఇది క్లోజ్లో ఉంది. అంటే ట్రైబల్ మ్యూజియం ఓపెనే ఉంది. ఈ పాండ్లో బోటింగ్ ఉంది కదా ఆ హంస మీద, అది అయితే క్లోజింగ్. అది ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు. అట్లా మనం కొంచెం ముందుకు నడుచుకుంటూ పోతే ఇక్కడైతే మన ట్రైబల్ మ్యూజియం ఉంటుంది. ఇదే అనమాట. దీని లోపల మొత్తం చాలా ఉంటాయి. అంటే ట్రైబల్స్ హిస్టరీ మొత్తం ఉంటుంది. మనకి వాళ్ళు ఎట్లా ఉంటారు, ఎట్లా మ్యారేజ్ చేసుకుంటారు, వాళ్ళ టెంపుల్స్, వాళ్ళ దేవుళ్ళు, అట్లా ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట. నా ఫోన్లో వీడియోది, నా ఫోన్ ఇల్లు తీసుకుంటా. ఇప్పుడు మీకు చూపిస్తున్న బొమ్మ వచ్చేసి ట్రైబల్స్ మార్కెట్ అనమాట. మార్కెట్ చూసారు కదా ఎట్లుందో. ఈ బొమ్మలు కూడా భలే ఉన్నాయి, అసలు క్రేజీ ఉన్నాయి, అసలు రియలిస్టిక్ ఉన్నాయి అనమాట మొత్తం. ఇది వచ్చేసి తేనె పట్టుని తెంపుతున్నాడు. ఈ కింద మసాలాలు ఇట్లా అవి పెట్టిండు. ఇవన్నీ చెట్లు అనమాట. అక్కడ తేనె పట్టుని చూసిరా, ఆ తేనె పట్టుని తీస్తున్నాడు అనమాట. అలానే ఇప్పుడు చూపిస్తున్నాయి అంతా ఫిషింగ్కి సంబంధించినవి. వీటితోటి ట్రైబల్స్ ఫిషింగ్లు చేస్తారట. చేపలు, కొర్రమేన్లు, కంజలు, బురకలు, ఈ చేపలనే పడతారు ఇక వీటితోటి. ఏ చేపలు దొరికితే ఆ చేపల్ని పట్టి కూరొండుకొని తినుడే. ఇది వచ్చేసి వాళ్ళ ఇంటికాడ లైఫ్ స్టైల్ అనమాట. మన బాబాయ్ కర్రలు పట్టుకొచ్చిండు, మన అమ్మమ్మ గారు అయితే కోస్తుంది. ఇక్కడనేమో వీళ్ళు ఏమో సంథింగ్ దేవునికి ఏదో పూజ చేస్తున్నారనమాట. ఇక్కడ కటింగ్ చేస్తున్నాడు మన బాబాయ్, కటింగ్ చేస్తున్నాడు మన పిల్లగానికి. చూర్ణం పోస్తున్నా నోట్లే, బాగా అవుతాడు. అంత బాగుండాలని కింద పడుతుంది రా ఇది. సో మొత్తానికి అయితే మన వీడియో ఇట్లా అయిపోయింది. మనం రేపైతే బొర్రా కేవ్స్ అవన్నీ చూస్తాము, వుడెన్ బ్రిడ్జ్. ఈ రోజైతే ఇక్కడ వరకే తిప్పిండు, టైం అయిపోయింది. రేపైతే అవి చూపిస్తారంట. రేపు ఛార్జ్ ఎంత అంటే ఇవ్వాలనేమో 1300 తీసుకున్నాడు, అంటే 1200 అన్నాడు. ఇక 1300 ఇచ్చేద్దాం అనుకున్నాం. ఇక అంటే మంచిగా చూపెట్టిన అనమాట, ఎక్స్ప్లెయిన్ చేసుడైనా అంతా బాగా చూసుకున్నాడు. అందుకని ఇక ఫస్ట్ 1200 ఇద్దాం అనుకున్నాం, తర్వాత 1300 చేసేసినాం. రేపు వచ్చేసి 1600 అంట. కొంచెం ప్రైస్ ఎక్కువ అయింది, ఎందుకంటే అరకు నుంచి వెళ్ళి బొర్రా కేవ్స్కి పోవడానికి మధ్యలో మిడిల్లో మనకి అట్లీస్ట్ ఒక 20 km ఉంటుందంట, 15 to 20 km. సో అందుకని రేట్ అయితే పెరిగిపోయింది. రేపు ఏమేమి ప్లేసులు చూపిస్తాడు ఏంది కథ అని నెక్స్ట్ వీడియో పెడతా. ఆ వీడియో కూడా చెక్ చేయండి, అది బాగుంటుంది. సో ఇట్లా మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ ఇప్పటి వరకు వాళ్ళని చూస్తున్నట్టయితే మీ అందరికీ థ్యాంక్స్. అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. లవ్ యూ ఆల్, బై బై.